ఇవాళ మనం కాజు పన్నీర్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ ముక్కలు దీంట్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇప్పుడే వేసాను, సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా, లెట్స్ వెయిట్. సో ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ కోసం స్లోగా వేసుకున్నాం. అందరూ కారము ఉప్పు వేసి రోస్ట్ చేసుకుంటారు, నేను జస్ట్ ప్లెయిన్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది పన్నీర్ ముక్కల్ని నేను తీసేస్తున్నాను. తీసేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు మొత్తం తీసేసుకున్నాను. ఈ బండ్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ అండ్ అల్లం పీసెస్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 దీంట్లో వేసేసుకుందాం. నేను దీంట్లో పచ్చిమిర్చి ఏం యూస్ చేయట్లేదు, నేను ఓన్లీ కారం యూస్ చేస్తాను ఈ డిష్లో. ఇప్పుడు కొంచెం దీన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. మొత్తం ఇది టమాటో మొత్తం దీంట్లో మగ్గిపోవాలి. అండ్ ఆనియన్ కూడా ఒక పింకిష్ కలర్లో వచ్చేస్తుంది, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోనే నేను కొంచెం బిర్యానీ ఆకు అండ్ కొంచెం బిర్యానీ మసాలాస్ కూడా వేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ వేయట్లేదు, చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నాను, జస్ట్ ఆ కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. ఇంత మిక్సీ అవ్వాలి. దీనంతా మనం మిక్స్ చేసేసుకొని నీట్గా మగ్గనివ్వాలి. దీన్ని మనం తర్వాత మగ్గిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. నేను అంతలోపే కాజుని కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు నేను మిక్సీలో వేయడానికి. కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మగ్గుతున్న ఆనియన్స్లో మనం కొంచెం నానబెట్టుకున్న కాజు వేసేసుకున్నాం. ఒక 5 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ దాని మీద ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా అది వాటర్లో వెళ్ళిపోతుంది. సో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారాక ఈ మిక్సీలో మిక్సీ చేసేద్దాం.
అంతలోపు చల్లారిద్దాం. చల్లారి మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఈ చల్లారిపోయింది, ఈ మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేయాలన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. కొంచెం వేసుకుందాం. అక్కడక్కడ ఆనియన్స్, టమాటోస్ ఉన్నాయి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను ఆల్రెడీ. అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ కొంచెం లైట్గా పసుపు, ఎందుకంటే నేను పన్నీర్ ఫ్రై చేసుకున్నప్పుడు వేయలేదు. అండ్ లైట్గా చికెన్ మసాలా. దీంట్లో ఎందుకు వేస్తున్నాను అంటే ఒకేసారి మిక్సీ అయిపోతుంది, మళ్ళీ దాంట్లో వేస్తే కొంచెం అలానే ఉండిపోతుంది అనమాట. అండ్ కొంచెం గరం మసాలా. ఓకే, అండ్ ఇదంతా మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మన కర్రీకి తగినంత. ఉప్పు కాసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో నేను గీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ. బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు అండ్ ఆయిల్. అండ్ ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను కాజు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకుంటాం. కాజు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దాంట్లో పేస్ట్లో కొంచెం కాజు ఎక్కువ వేసాను, సో దీంట్లో కొంచెం కాజు తక్కువ వేసా. కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలి కాజు. కాజు ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టిన పేస్ట్ వేసుకుందాం.
స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ పీసెస్ కూడా వేసేస్తున్నాం. సో ఇప్పుడు టేస్ట్ చూసేసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయని. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అని అంటే లైట్గా వాటర్లో మిక్స్ చేసేసి దీంట్లో వేసేసుకోండి. కసూరి మెతి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే నా దగ్గర ప్రస్తుతం లేదు, సో నేను వేయట్లేదు. కొంతమంది బటర్ నచ్చిన వాళ్ళు, గీ నచ్చిన వాళ్ళు ఇలా పైన వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేద్దాం, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన ఆల్రెడీ పోయింది, ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. సో ఇది కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 2 minutes అయ్యాక ఈ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఒక బబుల్ స్టార్ట్ అయ్యాయి కదా, నేను దీంట్లో ఒక 1/2 spoon ఆఫ్ గీ వేసుకుంటున్నాను పైన. మూత పెట్టేసుకున్నాం. ఇంకొక 2 minutesలో అయిపోతుంది ఇది. సో ఇది అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దిస్ ఇస్ పన్నీర్ కర్రీ రెడీ. లాస్ట్లో కసూరి మెతి ఉన్న వాళ్ళు కసూరి మెతి కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ.